మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీటి వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక 5వ అధ్యాయం. సహసంగా ధనవంతులకు దైవసేవకుడైనటువంటి యాకోబు ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో ధనాన్ని సంపాదించిన వారి కొరకే ఈ మాటలు. ఆత్మీయంగా భక్తిలో ఉన్న వారికి కాదు, ప్రభుని ఎరిగిన వారికి కాదు, సహజంగా ధనాన్ని సంపాదించిన వారి కొరకు చెప్తున్నాడు. మీ మీదకి వచ్చేటువంటి భయంకరమైన ఆ పరిస్థితి గురించి రోదన చేయండి. మీరు చేస్తున్నటువంటి పని మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, కానీ దేవుడు దాన్ని దృష్టిలో పెడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 24-25 వచనాల్లో, అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ తప్పదు, మీకు ఆదరణ ఇంతకు ముందే పొంది ఉన్నారు. మీరు ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు బాధ తప్పదు, మీరు ఆకలి కొంటారు. ఇప్పుడు నవ్వుతున్నారు కానీ తర్వాత మీరు ఖచ్చితంగా ఏడుస్తారు అని. కారణం ఏంటి? ధనాన్ని సంపాదించడం గురించి వారు ఆలోచన చేశారు తప్ప పరలోకం గురించి వారికి ఎప్పటికీ ఆలోచన రాలేదు. ఆస్తి మీద ఉన్నంత మనసు దేవుడి మీద ఎప్పుడూ లేదు. ఈ భూ సంబంధంగా సమకూర్చుకోవడానికి పడిన ఆరాటంలో పరలోకం ఉందని, దేవుడున్నాడని, పరలోకంలో సమకూర్చుకోవలసిన ధనము ఉన్నదని వారికి దృష్టి లేదు. వారు ఎప్పుడు కూడా ఈ కింద విషయాలనే చూశారు కానీ పై సంగతులు ఏమాత్రము దృష్టి పెట్టలేదు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సూదె బెజ్జంలో ఒంటి దూరడం సులువే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టమని. సూది బెజ్జము అనంటే యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో ఒక చిన్న గుమ్మం ఉంది, దాని పేరే సూది బెజ్జం. ఆ చిన్న గుమ్మంలోంచి ఒంటి దూరాలంటే అది బాగా ఇరుగ్గా ఉంటది గనక అతి కష్టంగా అందులోంచి దూరేదట. కాబట్టి అలాంటి చిన్న రంధ్రంలో నుంచి ఒంటె దూరేది, కానీ మీరు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం. అంటే ఏమాత్రం పరలోకం గురించిన, దేవుడి గురించిన ఆలోచన లేవు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అనే ఆలోచనలే. అందుకనే మీ ఆస్తిని బట్టి మీరు మురిసిపోతుంటారు. మీ వస్త్రాలన్నీ కూడా పాడైపోతాయి. మీ సంగతి ఏమైపోతుందో చూసుకోండి. చివరికి మీ వెండి గాని బంగారం కూడా తుప్పుపడుతుంది. వాటి మీద ఉన్నటువంటి తుప్పు సాక్ష్యం ఇస్తుంది అని. బంగారానికి అక్షరాల తుప్పు పట్టుదని యాకోబుకు తెలిసి ఉంటుంది. కానీ ధనవంతులు కూడబెట్టుకున్నది ఏమీ మిగలకుండా పోతుందని అర్థం చెప్తున్నాడు. అది ఉంటది అని అనుకుంటున్నారు, పోతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రిందట నోటు మార్పులు పెట్టారు. 2000 నోట్లన్నీ రద్దయ్యాయి. 1000 రూపాయల నోట్లు మార్పులు చెందిన ఆ సందర్భంలో ధనవంతుల సంగతి ఏంటి? చెన్నైలో ఒక మురికి వాళ్ళనట ఒక ప్రాంతానికి ఒక లారీ వచ్చిందట. ఆ ప్రాంతానికి అంతటిని కూడా వాళ్ళ ఇంటి గుమ్మాల ముందు చాలా ధనాన్ని కట్టల కట్టల కింద పాడేశారని ఒక వార్త విన్నాం. వాళ్ళు, ఆ పేదవాళ్ళు ఆ డబ్బులు మార్చుకుని వాళ్ళ పరిస్థితులు మార్చుకున్నారు అని. ఎందుకంటే అది మార్చడానికి అతని వల్ల కాదు అని అర్థమైనప్పుడు పేదవారు ఇంట్లో ముందు పాడేశాడు. ఒక అతనైతే ఆ కట్లన్నీ మంట పెట్టేశాడు. ఎందుకంటే అది మార్చడానికి వీలు కాదు, మార్చగలిగినంత మార్చారు.
కొంతమంది అనుకూలం కలిగిన వాళ్ళు పేదవాళ్ళతో టైఅప్ అయిపోయి, ఇదిగో ఇంత ధనం మీకు ఇస్తాం, దాన్ని ఇంత మార్చుకుని మిగతా నాకు ఇవ్వండి అని అలాగని చాలా పనులు చేశారు చాలా మంది. ఇలాగున్న వారి మనసంతా ధనం మీద ఉండడాన్ని బట్టి ధనాన్ని సంపాదించారు. చివరికి ఏమైంది అనంటే అది వారికి విరుద్ధంగా మాట్లాడుతుంది. నిప్పులాంటి విధానంలో శరీరాన్ని తినివేస్తుంది. మీ ధనం పోగు చేసుకున్నది ఎప్పుడు పోగు చేసుకున్నారంటే మీ చివరి రోజుల్లో, అనగా అంత్యకాలంలో, ప్రభు రాకడ సమయంలో. అంటే ఇప్పుడు ధనం సమకూర్చుకునే సమయం కాదు ఇది. ఈరోజు బిడ్డలారు ఈ మాటలు వింటున్న వారులారా, ఇంటికి ఇండ్లు కట్టుకుంటారట, పెళ్లిళ్ళు చేసుకుంటారట. నోవహు దినాల్లో ఎలాగైతే తినుచు త్రాగుచు ఉన్నారో అలాగే ఉంటారు అని. ఎక్కడ చూసినా చూడండి ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ఇల్లు కట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ స్కీములు అయితేనేమి, వ్యక్తిగతంగానైతేనేమి. నేను ఇల్లు కట్టుకోవద్దని చెప్పటం లేదు, కానీ మనసంతా ఎలా ఉంటుందంటే దేవుడి మీద కంటే ఇల్లు మీద ఉంటుంది. ఇంట్లో రకరకాలైనటువంటి సౌకర్యాలు, చాలా అద్భుతంగా ఇంటీరియర్ని డెకరేట్ చేస్తూ ఆ ఇంట్లోనే మురిసిపోతున్నారు. అంటే వాళ్ళ మనసంతా ఎక్కడుందంటే ఇంటి మీద ఉంది, కానీ దేవుని ఇంటి మీద వాళ్ళకి మనసు లేనే లేదు. అందుకనే మీ బంగారం మీ మీద ఒకరోజు సాక్ష్యం చెప్తుంది. ఈ చివరి దినాల్లో దేవుని వైపు చూడవలసిన సమయంలో, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో గడపవలసిన సమయములో సుఖం భోగం అంటూ బ్రతుకుతున్నారు అని. పొలంలో పంట కోస్తారు, పనులకి అట కూలి ఇవ్వకుండా బిగబడుతున్నారట. ఆ కూలి మొరపెడుతుంది అంటున్నాడు. ఎవరైనా పని చేస్తే ఆ పని వారికి వెంటనే ధనాన్ని ఇవ్వాలి. లేదు, ఒక వారానికి ఒకసారి ఇస్తారు కామన్గా ప్రజెంట్. అలాగే వారానికి ఒకసారైనా వారి పేమెంట్లు వాళ్ళకి ఇచ్చేసేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వకుండా ఆ కూలీలను బాధ పెడతారు. ఆ పూట ఆ కూలి పట్టుకెళ్తే గాని భోజనం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆ కూలి మొరపెడుతుందట దేవునికి, దేవా ఇదిగో మేము పని చేసాం మాకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మొరపెట్టినప్పుడు, ఆ కూలోడు మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడట, వాళ్ళకి శిక్ష కలుగుతుంది అని చెప్తున్నాడు. వీళ్ళు భూమి మీద ఏం చేస్తున్నారు? విలాసాల మీద మనసు పెడుతున్నారు. సుఖంగా బ్రతకాలనేటువంటి ఆరాటం కలుగుతుంది. అతిగో ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని. ఈ లోకంలో కొద్దిమంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల యొక్క రోజువారీ దినచర్య కనుక గమనిస్తే చాలా భయంకరంగా ఉంటది. చాలా భయంకరంగా. లక్షల రూపాయలు ఒక పూటకు వాళ్ళు ఖర్చు పెడతారు. లక్షల రూపాయలు. ఒక టీ ఖర్చు 3 లక్షలట. ఈ లోకంలో ధనవంతుడు అని చెప్పుకునే అంబానీ తన సతీమణి దాగేటువంటి టీ. ఇంకా ఎన్నో ఉన్నాయి విలాసవంతమైనటువంటి పరిస్థితులు. అతనొక్కడే కాదు, ఈ భూమి మీద ధనవంతులు అలాగే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళకి దేవుని గురించిన ఆలోచన కానీ దేవుని గురించిన తపన కానీ లేదు. తెల్లారితే వారు రూపాయలు ఎలాగున్నా సమకూర్చుకోవాలని ఆలోచనలే. వారు ఆలోచన చేయవసరం లేదు. ప్రతి క్షణం కూడా అకౌంట్స్ లోకి వాళ్ళకి అమౌంట్స్ వస్తాయి. ఎందుకనంటే ఆల్రెడీ అంతగా పకడ్బందీగా వారు ఆ పనులన్నీ చేస్తున్నారు కనుక. మరి వారి గురించి చెప్తున్నాడు యాకోబు. విశ్వాసులైన ధనికుల గురించి చెప్పటం లేదు, ఈ లోక సంబంధమైన ధనికుల గురించి చెప్తున్నాడు. ఎందుకు? అంత దినాలు గనక ప్రభు రాకడ సమయం ఆసన్నం అవుతుంది గనక వారు నశించిపోతే ఉన్నారు గనక వాళ్ళు రక్షించబడాలని ఆరాటం. ఒక దినాన దేవుని ఎదుట నిలబడవలసినటువంటి వారిగా ఉన్నారు అని మనం గమనించాలి. అందుకే ధనం మీద మనసు పెట్టొద్దు, దేవుని మీద మనసు పెట్టాలి. సంఘం కొరకు చెప్తున్న మాటలు ప్రభు వచ్చేంత వరకు కూడా
ఓపిక కలిగి ఉండాలి. కష్టాల్లో ఓర్పు కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. కష్టాలు సహజసిద్ధంగా అందరికీ వస్తాయి. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోగలిగిన మనసు కలిగి ఉండాలి. ఒక రైతు తొలకరి వాన కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో, ఆ విలువైనటువంటి వ్యవసాయం ఫలభరితంగా మారటం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో, ప్రభు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు కూడా ఓర్పు కలిగిన వారుగా ఉండండి. మీ మనసులను గట్టిపరుచుకోండి. ఒకరి మీద ఒకరు సణుక్కోకండి. ఎందుకంటే న్యాయమూర్తి అనే దేవుడు తలుపు దగ్గరే నిలిచున్నాడు. ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఏం మాట్లాడతారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఇతరులతో కూర్చొని మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీ పనుని, లేకపోతే మీ కష్టాన్ని, లేకపోతే మీరు సుఖాన్ని, లేకపోతే మీరు ఏదైనా వ్యవహారాలు చక్కబెడితే అవి మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా? ఎవరో ఒకరు టాపిక్ తెస్తారు. ఆడు మంచోడు కాదు, అది మంచిది కాదు, లేదా మనిషిలాగా ఆ మనిషిలాగా ఇయే మాట్లాడతారు. అనవసరమైన మాటలు అవి. మూడో వ్యక్తి గురించిన ప్రస్తావన అవసరం లేదు. ఎందుకు? దేవుడు అన్నీ వింటున్నాడు. కాబట్టి ఇతరుల గురించి మాట్లాడడం మానేసి మౌనంగా ఉండి ఓపికతో సహించినటువంటి భక్తులు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. వాళ్ళ మాదిరిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మాదిరిని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ వలె భక్తి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యోబు గురించి చెప్తున్నారు. యోబు ఏం చేశాడట? భయంకరమైనటువంటి కష్టాల్లో సర్వము కోల్పోయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఓపికతో ఉన్నాడు. అన్ని ప్రభు ఇచ్చారు, అన్ని ఆయనే తీసుకున్నారు. ఆయనకే మహిమ అన్నాడు తప్ప ఏ రోజు దేవుణ్ణి దూషించలేదు. తన సతీమణి దేవుని మీద కోపం వచ్చేసి దేవుణ్ణి దూషించి చచ్చిపో అని ఆమెనా ఒక ఆవేశపూరితమైన మాట్లాడింది తప్ప యోబు మాత్రం తన నోటంట అలాంటి మాట రాలేదు. అందుకనే ఆయన అనగా ప్రభువారు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన కరుణామయుడై ఎంతో జాలి కలిగిన వాడై అతని పట్ల జాలి చూపించి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన దేవుని కనికరం, దేవుని యొక్క కనికరం అతని మీద ఉంది. అలాగే నీవు కూడా సహిస్తే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కనుక ఓపికతో ఉండగలిగితే ఆయన నీ పట్ల కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆత్మీయంగా ఎదిగిన వారి గురించి ఈ మాటలు చెప్తున్నాడు. సంఘబిడ్డల గురించి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమాత్రం ఒట్టు పెట్టుకోకండి. యేసుప్రభువారు అంటారు, ఆకాశం తోడని గాని భూమి తోడని గాని ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు? ఆకాశం ఆయన చేశాడు, భూమి ఆయన చేశాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం గనుక నువ్వు ఏమాత్రం కూడా ఒట్టు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంతే తప్ప ఏమాత్రం కూడా అధికంగా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నట్లున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37 నుంచి 33 నుంచి 37 వచనాలు మనం గమనిస్తే మనకు అర్థం అవుతుంది. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవితాలని కట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉంటే వారు దేవుని గురించిన స్తుతి గీతాలు పాడాలి. ఎవరైనా జబ్బు చేస్తే ఆ వ్యక్తి సంఘానికి తెలియజేస్తే సంఘంలో ఉన్నటువంటి వారు వెళ్ళి వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు.
ప్రభు స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అంత మాత్రం కాదు, ప్రభు అతను లేపుతాడు. ఒకవేళ అతను పాపములు చేసినందువలన అతనికి అలాంటి పరిస్థితి వస్తే ఈ పాపాలన్నీ క్షమించబడతాయి. అతనికి పాప క్షమాపణ దొరుకుతుంది. మరి ఈ రోజున కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? కష్టాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నావా? అవి ఎప్పటికి పోతాయి? పోవు. ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలను చేస్తాడు. దేవుడు మేలు చేశాడు, సంతోషిస్తున్నావా? ప్రభుని గణపరచగలుగుతున్నావా? కృతజ్ఞతలు తెలియజేయగలుగుతున్నావా? ఏదైనా బలహీనత ఉంటే, కష్టం ఉంటే అర్జెంటుగా డాక్టర్ ఫోన్ చేస్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు. సేవకునికి చెప్తావా? లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తావా? చెప్పవు. పైగా దైవ సేవకుడి మీద నేరం ఎత్తావు. నాకు బాగోపోతే చూడడానికి వచ్చారా? సంఘపోళ్ళు వచ్చారా? నువ్వు ఎవరికి చెప్పకుండా నీ నీరసం కోసం నువ్వు హాస్పిటల్ తిరిగి అక్కడిక్కడికి వెళ్ళి వచ్చేస్తే ఎవరికి తెలుస్తుంది? నేరమేమో దైవ సేవకుడి మీద, సంఘం మీద. అసలు నీకు ఆలోచన ఉందా? సంఘానికి చెప్పకపోతే, దైవ సేవకుడికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇన్ని రోజులు బట్టి బాగోలేదని నేరం వేస్తే, కాకపోతే నేరం వేస్తే అది నీదే, అది అబద్ధం. అవాదములు చేసిన మాటలాగే ఎవరో ఒకరి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నావు. మనసు మార్చుకొని ఇక మీదటి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన మనుషులను లేపుతుంది, స్వస్థపరుస్తుంది. ఆత్మీయంగా ఎదిగిన వారి గురించి మరికొన్ని విషయాలు చెప్తున్నాడు. ఒకరి మీద ఒకరు ఎవరైతే ద్వేషపూరితమైన మనసుందో వారు ఒకరు ద్వారా ఎడల చేసిన తప్పులను ఒప్పుకోండి. ఒకవేళ నీ సహోదరుడి పట్ల నువ్వేమైనా ద్వేషం చూపిస్తే, సహోదరు పట్ల ద్వేషం చూపిస్తే క్షమాపణ కోరుకో. అలాగన ఒకరు తప్పులు ఒకరు ఒప్పుకోండి. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీకు ఏదైనా బలహీనత ఉండుంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా తన ఫలభరితమైనటువంటి ఫలాన్ని, ప్రభావాన్ని అనుగ్రహించి బాగు చేస్తాడు. మన ప్రార్థన మనస్పూర్వకమైనదైతే బలమైన కార్యాలు జరుగుతాయి. ఏలియా మనలాంటోడే కదా. వర్షం కురకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు కదా. మరొక సామాన్యుడు ప్రార్థన ప్రభు విన్నాడు కదా. మరి నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది కదా. ఇప్పుడు ఆకాశాన్ని వర్షం పొద్దుని ఏమి ప్రార్థన చేయొద్దు. యెహోషువలాగా సూర్యుడు చంద్రుడు ఆగిపోని మీరని చెప్పవసరం లేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి యుద్ధం జరుగుతుంది గనక, అది సంపూర్తి కాలేదు గనక యెహోషువ ప్రార్థన చేశాడు. ఆహాబు తనకున్నటువంటి దేశ ప్రజలందరూ కూడా, యోధా సంబంధమైన రాజ్యం అంతా కూడా బహు ఘోరమైపోయింది. దేవుని మరిచారు, బైబిల్ మరిచారు, దేవుని క్రమశిక్షణ మరిచారు గనుక వాళ్ళందరూ విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు గనక అనవసరమైనటువంటి బయలు దేవతకు ఆరాధన చేస్తూ నిజ దేవుణ్ణి వారు మరిచిపోయారు. ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి, క్షేమం ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయారు. కనుక వీళ్ళకి బుద్ధి రావాలి అని అంటే, కరువు రావాలి అనే ఉద్దేశంతో ఏలియా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విన్న ప్రభు వారు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేకుండా ఆపేశారు. మరలా ఆయనే ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుని వైపు చూసి, అయ్యా కరువు నుంచి విడిపించు, మేము బుద్ధి తక్కువ పని చేసాం, విగ్రహాలకు పూజలు చేసాం, కానీ దేవుళ్ళకు మొక్కాం, నిజ దేవుని నిన్ను మేము మరిచామని ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత బయలు ప్రవక్తలందరూ చంపబడిన తర్వాత ఏలియా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. అతను మనలాంటోడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు.
అంటే నీ ప్రార్థన కూడా ఆసక్తి కలిగిందైతే తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవడైనా దేవుని వాక్యాన్ని విడిచి తప్పిపోయి ఉండుంటే వారిని మరలా దేవుని వాక్యంలోనికి నడిపించండి, మరలా వారిని సరిచేయండి. అలా చేయడం వలన అతని ఆత్మ నరకంలో పడకుండా రక్షించిన వ్యక్తి అవుతావు. అతని పాపములు అపరాధములన్నీ కూడా మరలా సరిచేయబడిన వ్యక్తిగా మారుతాడు. కనుక దేవుని వాక్యం నుంచి తొలగిపోయిన వాళ్ళు పొదవని అని అనుకోక వారిని ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత ప్రతి దేవుని బిడ్డకు ఉన్నది. వాక్యం వినడం మాత్రం కాక వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత. దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు కలిగేటువంటి ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండనీక మరలా వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించగలిగితే ఇది గొప్ప కార్యం.